హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి సేమియా పాయసం అండి. సేమియా పాయసం ఎంత బాగుంటుందో తిన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే సేమియా పాయసం అసలు చిక్కబడకుండా ఉండాలంటే ఎలా చేయాలో చూపెడతాను. సేమియా పాయసం చేసేటప్పుడు కొన్ని పొరపాట్ల వల్ల మనకు సేమియా పాయసం అనేది గట్టి పడుతుందండి. అలా గట్టి పడకుండా ఉండాలంటే నేను చేసే టిప్స్ని ఫాలో కాండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా మనము సేమియా పాయసం చేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 10 వరకు జీడిపప్పులు వేసుకోవాలండి. ఇలా జీడిపప్పులని దోరగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులోకి ఒక